హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ పీఓ కరెంట్ వేకెన్సీస్ అండ్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. విత్ నో లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వేకెన్సీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ క్లోజ్ టు 4,000 వేకెన్సీస్ అనేవి మనకి నోటిఫై చేశారు. కానీ కరెంట్లీ త్రూ డిఫరెంట్ ఆర్టీఐస్ ఎట్ ద టైమ్ ఆఫ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు చెక్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 6,500 ప్లస్ వేకెన్సీస్ అనేవి కరెంట్లీ మనకి నోటిఫై అయి ఉన్నాయి త్రూ డిఫరెంట్ ఆర్టీఐస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 2,500 వేకెన్సీస్ మనకి ఇంక్రిమెంట్లో కనిపిస్తున్నాయి. అండ్ ఫర్దర్గా కూడా ఈ నెంబర్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టిల్ ఇంకొంచెం కొన్ని బ్యాంక్స్ ఇంకా ఎన్ఆర్ స్టేటస్లోనే ఉన్నాయి. వాళ్ళు కూడా ఏమన్నా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ మనకు ఎవరైనా స్టూడెంట్స్ అడిగినప్పుడు ఇన్ఫర్మేషన్ దాని ద్వారా వస్తే 6,500 నుంచి 7,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ డేటా మనం ప్రిలిమ్స్ కట్ ఆఫ్ గాని అనలైజ్ చేస్తే 2023లో ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చే టైంకి అబ్జర్వ్ చేస్తే 3,049 వేకెన్సీస్ మాత్రమే నోటిఫై అయ్యాయి. అదే 2024లో ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వదిలినప్పుడు చూస్తే సేమ్ నెంబర్ 3,955 ఏదైతే మనకి నోటిఫికేషన్లో ఉన్నాయో అన్ని మాత్రమే నోటిఫై అయి ఉన్నాయి. కానీ ఇక్కడే వేరియేషన్ మీరు చూస్తే దాదాపుగా 900 ప్లస్ వేకెన్సీస్ 2024లో వచ్చాయి. ఆ ఇంపాక్ట్ క్లియర్గా మనకి ప్రిలిమ్స్ మీద కనిపించింది. అన్రిజర్వ్డ్ కేటగిరీ చూస్తే 2023లో 54.25 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఉంటే అదే అన్రిజర్వ్డ్ కేటగిరీ 2024లో 48.5గా ఉంది. ఆల్మోస్ట్ 5.75 మార్క్స్ అనేవి మనకి కట్ ఆఫ్లో తగ్గింది, విచ్ ఈస్ ఎ గ్రేట్ వేరియేషన్. ఓబీసీ చూసుకున్నా సేమ్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఉంది. ఎస్సీకి అబ్జర్వ్ చేస్తే 1.5 మార్క్స్ తగ్గింది, ఎస్టీకి చూస్తే 2 మార్క్స్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది తగ్గింది కంపేర్ టు 2023. అండ్ ఈ ఇంపాక్ట్ ఈ 900 ప్లస్ వేకెన్సీస్లోనే మనకు అబ్జర్వ్ చేసాం ప్రిలిమ్స్ టైంలో. కానీ ఇప్పుడు చూస్తే 6,500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 3,500 ప్లస్ మనకి వేరియేషన్ వస్తుంది 2023తో కంపేర్ చేసుకుంటే. సో ఈ ఏదైతే మనకి ఇన్పుట్స్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని మనం ఒక ఎస్టిమేషన్ అబ్జర్వ్ చేస్తే కంపేర్ టు 2023 అన్రిజర్వ్డ్ కేటగిరీకి 63 వచ్చాయి. 2024లో ఆ కట్ ఆఫ్ కంటే మనకి ఒక 5-6 మార్క్స్ తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, చాలా ఎక్కువ గ్యాప్ ఉంది 2023తో పోలిస్తే. సెకండ్ థింగ్ వచ్చేసి పేపర్ కూడా టఫర్ సైడే కనిపించింది ఈసారి. 2 సెట్స్ జరిగాయి, అవి కూడా బోత్ వాటి రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్లో టఫ్గానే కనిపించాయి పేపర్స్ అనేవి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా 5-6 మార్క్స్ వేరియేషన్ తగ్గొచ్చు. ఎస్సీ 3-4 మార్క్స్ తగ్గొచ్చు. అండ్ ఎస్టీ చూస్తే ఫైనల్గా మనకి 1-2 మార్క్స్ తగ్గేదానికి ఛాన్స్ ఉంది. సో అరౌండ్ ఎంత ఉండొచ్చు ఒక ఎస్టిమేషన్ అంటే టాకింగ్ అబౌట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇన్ అండ్ అరౌండ్ 58, ఓబీసీ 57, ఈడబ్ల్యూఎస్ 56, ఎస్సీ 47, ఎస్టీ ఇన్ అండ్ అరౌండ్ 40 ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ నెంబర్స్ నేను ఏదైతే ఇక్కడ ఎస్టిమేషన్ చెప్తున్నానో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇవి మ్యాక్సిమం ఉండొచ్చు. ఎందుకంటే తగ్గే ఛాన్సే కనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా కొన్ని బ్యాంక్స్ ఎన్ఆర్ రిపోర్ట్ చేశాయి. అండ్ ఫర్దర్గా మనం చెప్పలేం, బేస్డ్ ఆన్ ద పేపర్ టఫ్నెస్ కూడా ఈ నెంబర్స్ ఇంకా తక్కువగానే కనిపించే ఛాన్స్ ఉంది. లెట్స్ హోప్ ఇంకా మనకి తక్కువ కట్ ఆఫే రావాలి. సో మోర్ పీపుల్ విల్ క్వాలిఫై అండ్ విల్ గెట్ ఎ ఛాన్స్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. సో ఈ వీడియోలో ఎంతవరకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.